ప్రధానంగా పార్లమెంట్లో 3 బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 2 చట్ట సవరణ, 1 రాజ్యాంగ సవరణ. సో, చట్ట సవరణకి 2/3 మెజార్టీ అవసరం లేదు గానీ, ఖచ్చితంగా రాజ్యాంగ సవరణకి ఖచ్చితంగా మెజార్టీ అవసరం. ఎందుకంటే డీలిమిటేషన్‌తో పాటు మళ్ళీ రిజర్వేషన్‌కి సంబంధించిన అంశం ఉంది కాబట్టి, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం టోటల్‌గా ఉన్న పార్లమెంట్ సభ్యులు చూస్తే 543. ఇందులో ఖచ్చితంగా మనకి బిల్లు ఆమోదం తెలపాలంటే 2/3 మెజార్టీ రావాలంటే సుమారుగా 350 పార్లమెంట్ సభ్యులు అవసరం. ఇందులోని ఎన్డీఏ కూటమికి 290 ఉన్నాయి. ఇండియా కూటమికి 234 ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఈ డీలిమిటేషన్ కావచ్చు, మహిళా రిజర్వేషన్ కావచ్చు, ఈ 2 కూడా ఆమోదం తెలపాలంటే ఇంకా 60 సీట్లు ఎన్డీఏ పార్టీకి ఎన్డీఏ పార్టీకి అత్యవసరం. సో, ఇంకా రేపు సాయంత్రం 4 గంటల లోపు ఈ 60 స్థానాలు పార్లమెంట్ సభ్యులను గనక బీజేపీ తీసుకోగలిగితే, ఇండియా కూటమి నుంచి కనుక తీసుకోగలిగితే, మద్దతు తీసుకోగలిగితే ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం. పార్లమెంట్ సభ్యులు గనక ఇండియా కూటమి నుంచి కానీ, ఇతర పార్టీల నుంచి కానీ ఈ బిల్లుకి మద్దతు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ బిల్లు పార్లమెంట్లో వీగిపోయే అవకాశం ఉంది.